వినాయక చవితి అయిపోయింది, నెక్స్ట్ దసరా పండుగ వస్తుంది. ఈసారి పండుగ కోసం మేమైతే ముందుగానే షాపింగ్ చేస్తున్నాం. సహృద కూడా ఈసారి బతుకమ్మ పండుగకి శారీ కట్టుకుంటదంట. నేను వద్దు అని చెప్పేసరికి నన్ను కన్విన్స్ చేయడానికి బాగానే ట్రై చేసింది. ఈ శారీ అయితే సహృదకి చాలా నచ్చిందంట. ఒకసారి కట్టి చూపించమంది, కట్టాక ఇంకా బాగుందంటుంది. ఇక్కడ చూడండి నన్ను ఎంత కన్విన్స్ చేస్తుందో కొనివ్వమని. ఇంటికైతే వచ్చేసాం. సహృద కొనిచ్చేసరికి మొహం వెలిగిపోతుంది. షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఫేస్ ఒకటే మిగిలిపోయింది. అంత మంచి శారీ కట్టుకుందాం అన్నప్పుడు ఫేస్ కూడా బాగుండాలి కదా. పార్లర్కి వెళ్లకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ కార్మసీ ఫేషియల్ రేజర్ తో. నా రొటీన్ థింగ్ లో ఇది ఒక భాగం అయిపోయింది. ఇది వచ్చేసి కార్మసీ ఫేషియల్ షేవింగ్ బామ్. ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది నా ఫేస్ మీద చాలా హెయిర్ ఉంది. ఈ హెయిర్ అంతా ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను షేవింగ్ బామ్ ని ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. రేజర్ కి జిగ్జాగ్ బ్లేడ్ డిజైన్ వచ్చింది అండ్ స్మార్ట్, అస్సలు కట్స్ ఉండవు. యాంటీ స్లిప్ గ్రిప్ బాగుంటుంది, మంచి కంట్రోల్ ని ఇస్తుంది. జస్ట్ 45 degrees యాంగిల్ లో హోల్డ్ చేసి స్మూత్ గా గ్లైడ్ చేయాలి. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. హెయిర్ ని ఒక్కసారిగా గ్లైడ్ చేస్తే రిమూవ్ చేసేస్తుంది. ఇలా అంతా రిమూవ్ చేశాక ఫేస్ వాష్ చేసుకోవాలి. అమ్మ షేవింగ్ చేస్తున్నావా ఫేస్ ని? బట్ హెయిర్ ఇంకా థిక్గా గ్రో అవ్వదా? లేదు ఫ్రూటీ, అది మిత్. అది గ్రోత్ అండ్ జీనియన్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. షేవింగ్ అనేది జస్ట్ సర్ఫేస్ మాత్రమే కట్ చేస్తుంది. ఓన్లీ ఈ బ్లెంట్ ఎండ్స్ మాత్రమే థిక్గా ఉంటాయి, అదేం కాదు. ఇలా హెయిర్ అంతా రిమూవ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. హెయిర్ రిమూవ్ చేశాక ఫేస్ అంతా నీట్ గా అయిపోయింది. ఎలాంటి కట్స్ కూడా లేవు ఫేస్ మీద. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.com లో అవైలబుల్ గా ఉంది. ఆర్ ఈ స్కానర్ స్కాన్ చేసి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. ఇంతకీ మేము ఏ శారీస్ తీసుకున్నామో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి.